బాబు గారే వచ్చారు కదా స్వయంగా మీకు పింఛన్లు ఇవ్వడానికి ఈ నెల 7,000 మీకు ఎలా అనిపిస్తుంది? రుస్తూ అనిపిస్తుందండి. రుస్తూ అనిపిస్తుంది. మళ్ళీ లోకేష్ బాబు సీఎం 10 కాలాలు సీఎం లోకేష్ బాబు అవుతాడని గ్యారంటీ చెబుతున్నా. ఈ 5 సంవత్సరాలు ఈ పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? సూపర్ హిట్ అండి. సూపర్గా ఉండిద్ది అసలు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? జగన్ గురించి నేను మాట్లాడండి పెద్ద వేరే అనుకోబాగుండి. అసలు జగన్ అనేవాడు లేదు, ఇక సినిమా లేదు, వాస్తవం లేదు. చంద్రబాబు కొడుకు లోకేష్ బాబు అంతే. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? లోకేష్ బాబు ఒక్కసారి ఓడిపోయినా రెండోసారి బంపర్ హిట్ మామూలుగా కాదు. ఆయన రెడ్ బుక్ రాశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అమ్మ అంతా లోకేష్ బాబు, మొత్తం చంద్రబాబు టీడీపీ అమ్మ అంతా గెలిచేది. 10 కాలాలు మాత్రం ఛాన్స్ ఇస్తున్నాను. 10 కాలాలు టీడీపీ. నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, దాని గురించి మీ వాళ్ళు ఎవరు ఇప్పుడు కాదు, ఇంక 2 నెలలు ఆగితే మేము చూసుకుంటాం. తర్వాత సంగతి మేము చూసుకుంటాం. రోజా గారి గురించి మేము చెప్తారా? అసలు రోజా అనే వాళ్ళు అసలు మా లెక్క చేయము. అసలు రోజా అంటే అసలు మాకు తెలియదు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అండి? నా పేరు పవన్ అమ్మ. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నా పేరే బొక్క పవన్, ఎస్సీ మాదిగా పవన్ కళ్యాణ్. హాయ్. బాబు గారే స్వయంగా వచ్చారు కదా మీకు పింఛన్లు ఇవ్వడానికి 7,000, మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా గర్వంగా అనిపిస్తుంది. బాగుంది. ఈ 5 సంవత్సరాల్లో బాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? చాలా ముందుకు పోయింది రాష్ట్రం. సైకిల్ లాగా చేయడు, ప్రభుత్వం బాగా చేస్తాడు. గ్యారెంటీగా అభివృద్ధి బాగా చెందిద్ది. రాజధాని డెవలప్ చేస్తాడు. ఎలాంటి ప్రాబ్లం లేదు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? 100% బాబు గారి పరిపాలనకి జగన్ పరిపాలనకి తేడా ఉంది. హైటెక్ ఈడు ఎదవ, జగన్ ఎదవ. అది రాజకీయం తెలిసినవాడు, అనుభవశాలి, పెద్దవాడు, రాజకీయ పండితుడు. ఇప్పుడున్న మన రాజకీయంలో సీనియర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు. ఇందాకే వచ్చాడు మా ఊర్లో సుగాలి కాలనీలోకి. ఒక భర్త చచ్చిపోయిన అమ్మాయికి ఇల్లు కట్టి పెడుతున్నాడు. ఆ ఇంట్లో 5గురికి పెన్షన్లు ఇస్తున్నాడు. మళ్ళీ రైతు కూలి వస్తున్నాడు. ఇంతవరకు ఒక కాలనీకి వచ్చి ఫస్ట్ పెన్షన్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఫస్ట్ పెన్షన్ ఇంట్లో పంచింది ఆయనే. జగన్ ఎక్కడ పంచలా, ఏం చేయలే. ఏదైనా సరే ఆయన 2,000 3,000 చేశాడు. ఈయన 3,000ని ఏకదమ్మని 4,000 చేసి ఆయన వాగ్దానం చేసిన ఇప్పటి నుంచి 3,000 కలుపుకొని 7,000 వస్తున్నాడు. ఇవాళంతా పండగ జనాలకి, ఇవాళంతా పండగ. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం అండి? చాలా 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 ఈ రాష్ట్రం మా నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు. నారా లోకేష్ గారిని పప్పు అని కామెంట్స్ చేశారు కదా, వాళ్ళకి మీరే పప్పు అన్నవాడు పప్పు అయ్యాడు. ఆ అన్నవాడిని ఇప్పుడు అనుమాను ఎవరు పప్పు? అన్నవాడు పప్ప, నారా లోకేష్ పప్ప. 92,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. పప్పు అయితే గెలుస్తాడా? అన్నవాడే ఎదవాడిపోయాడు. వాడిపోయాడా? అన్న ఎదవా ఆడాడా? ఎవరు పప్పు? అన్నవాడే పప్పు. అవునా కదా? నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు కదా, దాని మీద మీ అభిప్రాయం అండి? దాని గురించి ఆయన తీసుకుంటాడు నిర్ణయం. దాన్ని తీసుకుంటాడు. కానీ తప్పు చేసిన వాళ్ళు కఠినకర శిక్ష తప్పదు. దానికి తర్వాత దాన్ని ఆలోచిస్తాడు. రెడ్ బుక్ ఓపెన్ చేసింది మాత్రం గ్యారెంటీ జరిగిద్దమ్మా. ఆయన చంద్రబాబు అంత మంచివాడు మాత్రం కాదు. కొడాలి నాని గారి గురించి మాట్లాడతారా? కొడాలి నానిని మాత్రం ఫస్ట్ వేసేస్తాం. తెలుగుదేశం ఫస్ట్ వేసేయటమే కొడాలి నానిని. రోజా గారి గురించి? రోజా గారి పని అయిపోయింది. రోజా గుండు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఫస్ట్ ఎమ్మెల్యే అయింది. ఆయన ఏం చేస్తాడు కొద్దిగా ఆయన విధానం ఏంటో తెలియదు కదా. ఆయన్ని ప్యాకేజీ స్టార్ అన్నారు కదా, మనీ తీసుకుని ఇలా చేస్తున్నారని, మీ అభిప్రాయం ఏంటి? అది నా అభిప్రాయం అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి. బాబు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు? చాలా సూపర్గా ఉంటుందమ్మా. బాబు గారే స్వయంగా వచ్చారు కదా 7,000 ఇవ్వడానికి పింఛను, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా కనిపిస్తుంది, చాలా హ్యాపీగా కనిపిస్తుంది. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం అండి? చాలా మంచోడు, చాలా సూపర్. నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, కామెంట్స్ చేశారు కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా గట్టిగా చెప్దాం అనుకుంటున్నాను, కానీ కనిపించట్లేదుగా. వాళ్ళు చెప్పిన వాళ్ళు తప్పుకున్నారు కదా, ఇళ్ళలో దాచుకుంటున్నారు కదా, బయటికి రావట్లా. అడుగుదాం గట్టిగానే అడగాలనిపిస్తుంది.
నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏం రాశారు? నాకు దాని గురించి తెలియదు. జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటండి? వాళ్ళ ఎమ్మెల్స్ వాళ్ళ చేతి కింద ఉంటారు కదా, ఆ నాని అని, ఆ వంశీ అని, రోజా అని, దానికోసం చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది జగన్కి. కానీ వైసీపీ వాళ్ళు ఈవీఎం మిషన్ల ద్వారా ఫ్రాడ్ జరిగింది అంటున్నారు, అది నిజమంటారా? బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా తేడా ఉంటుందమ్మా. 5 సంవత్సరాల నుంచి ఏం చేశాడు జగన్? ఏం చేయాలి? ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చాడు. ఇప్పుడు బాబు గారు వచ్చారు, చేసి చూపిస్తారు. వాళ్ళు చాలా డెవలప్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారన్నారు కదా, మనీ తీసుకున్నారంటున్నారు కదా, దాని ఎంతవరకు నిజం? తీసుకోలే, ఎవరు పవన్ తీసుకోలేదు, ఏ ప్యాకేజ్ లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చాలా నంబర్ 1 మనిషి అండి. ఓకే, థ్యాంక్ యూ. బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు? బాగుండిద్దని ఆశిస్తున్నా. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? చాలా మంచివారు, పేదలకు సహాయం చేస్తారు, మంచి వ్యక్తి. నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, నిప్పయ్యారంటారా? అయ్యారు. కామెంట్స్ చేసిన వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మనకు మాట్లాడదాం చేతరాదండి. నారా లోకేష్ గారికి బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? జగన్ గారి పరిపాలనలో మా ఆవిడికి ఉద్యోగం రావాలి. మా ఆవిడ అంగన్వాడీ హెల్పరు. టీచర్ గారు రిటైర్మెంట్ అయ్యి సంవత్సరం అవుతుంది. సంవత్సరంతో అసలు ప్రమోషన్ ఇవ్వాలి. మా ఆవిడ డిగ్రీ బీకామ్ చేసింది. వినపడిద్దిలే. బీకామ్ చేసింది. సంవత్సరం నుండి పెండింగ్ పెట్టారు వైఎస్ జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు దాకా ఉద్యోగం ఇలా. ఈ ప్రభుత్వం అయినా ఇచ్చిద్దేమని తొందరలో ఆశిస్తున్నాం. నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుండిద్దని అనుకుంటున్నాం. రోజా గారి గురించి చెప్తారా? మనకు నియోజకవర్గం మనకు తెలియదుగా. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఆయన్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వమన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు వచ్చారుగా, లోపలికి ఇల్లు లేరుగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.